హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ వేడి వేడి పులిహోర ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తా. ఫస్ట్ రైస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నెక్స్ట్ పోపేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పల్లీలు అండ్ అదిగో చూసారు కదా అక్కడ పచ్చిమిర్చీలు, మిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాము. బట్ అన్నీ ఒక గ్లాస్ సరిపడా తీసుకున్నాను నేనైతే. మీరు కూడా అలానే తీసుకోండి. బట్ ఇంట్లో మట్టుకే నేను చేసేదనమాట. ఇవన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. అన్నిటికంటే ముందు ముఖ్యమైనది చింతపండు బాగా నానబెట్టుకోవాలన్నమాట. అవి బ్రౌన్ కలర్ మంచిగా వేగాలి. పల్లీలు, శనగపప్పు ఏవైనా వేసి మీరు పోపు అయితే ఏవేవి ఇంకేమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మేమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము. నెక్స్ట్ మిర్చి, ఇంగువ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. అదే టేస్ట్ అనమాట. నెక్స్ట్ కరివేపాకు, మిర్చి అయితే చీల్చి వేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేసుకున్నాను. అవి బాగా వేగనివ్వాలి. అప్పుడు ఆయిల్ బాగా పోసుకోవాలి. ఆయిల్ బాగా పోసుకొని అందులో వేపాలన్నమాట బాగా. పులిహోర అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. దెన్ ఆల్సో వీడియో మీకోసమే. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మా ఇంటి స్టైల్ వేరనమాట. ఇప్పుడు ఆ చింతపండు ఏదైతే ఉందో అదంతా తీసుకొని అందులో పోస్తానన్నమాట. చింతపండు పిప్పంతా తీసేసుకొని అలా రసంలాగా చేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అవి చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గాలి. అది బాగా లో ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే మాడిపోకూడదు. మాడిపోతే టేస్ట్ బాగోదు కాబట్టి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. పులుపుకి సరిపడా ఉప్పు వేసుకోకపోతే ఆ టేస్ట్ బాగోదండి ఫస్ట్ థింగ్. సో మీరు ఎలా చేస్తారో దానికి తగ్గ ఉప్పు వేసుకోండి. బాగా మగ్గనివ్వాలి. దగ్గరికి రావాలన్నమాట. చింతపండు గుజ్జులాగా దగ్గరికి రావాలి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది పసుపు. పసుపు బాగా వేసుకోవాలి. ఎందుకంటే కలర్ మంచిగా కనిపించాలి కదా. పులిహోర అంటేనే పసుపు, అందరికీ తెలిసిన విషయమే. సో అలా చేసుకోవాలి. చూసారు కదా ఎంత చిక్కగా ఎంత బాగుందో. బాగా మగ్గుతుంది ఇప్పుడే. అది చూసారు కదా అలా ఉంటుంది. ఇప్పుడు అది ఏదైతే రైస్ ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి ఎప్పుడైనా పులిహోరకి. అస్సలు మెత్తపడకూడదు. మెత్తపడితే ఏంటంటే తినాలనిపించదు, నోటికి బాగోదు. సో చూసారు కదా ఎంత ఆయిల్ ఎంత పోకుందో అందులో. దాంట్లో పల్లీలు, శనగపప్పు అన్నీ వేసి ఇలా చేసుకోవాలి. చూసారు కదా అలా బాగా మిక్స్ చేసుకుంటే ఇది అవుట్కమ్ ఆఫ్ ద పులిహోర. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట పులిహోర. పులుపు, ఉప్పు అన్నీ సరిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్